నమస్తే మేడం, మీ క్యాబిన్ ఇక్కడే, బయటే ఉంటా. ఏమన్నా అవసరం ఉంటే చెప్పండి. నమస్తే. నమస్తే మేడం. నమస్తే. కలెక్టర్ సార్ ఆవిడ ఫస్ట్ టైం ఆఫీస్కి వచ్చారు, కనీసం లేచి విష్ కూడా చేయరా? నా 40 ఏళ్ల సర్వీసులో 2 సార్లు కరెన్సీ మారింది, 20 సార్లు కలెక్టర్ మారారు. నేను లేచి నిలబడి నమస్కారం పెట్టేంత స్థాయిలో ఏ కలెక్టరు పనిచేయలేదు. నా వయసుతో పాటు వీళ్ళు ఏదో మంచి చేస్తారనే ఆశ కూడా కరిగిపోయింది. చూద్దాం ఈవిడేం చేస్తుందో. నువ్వు కానీరా. ఊహోరికెళ్ళి నిలబడ్డావేంట్రా? చూడ పని చూడ. నాన్న, అమ్మ క్యారేజ్ ఇచ్చింది. అక్కడ ఉంచమ్మా, వస్తున్నాను. యారా రాములో, కూతుని బాగా చదివిస్తున్నట్టున్నావు. బాగా చదువుద్దయ్యా, కట్టబడి చదివిస్తున్నాను. ఏమో బుజ్జమ్మా, పెద్దయ్యకేమవుతావేటి? నేను కలెక్టర్ అవుతా. అమ్మో, ఆశకు కూడా వద్దుండాలమ్మా. మీ నాన్న చూస్తే మట్టి బిస్కునే రైతు, నువ్వు కలెక్టర్ అయిపోతావా? యారా రాముడు, అయిపో, కలెక్టర్ అయిపో. ఆ ప్రాజెక్ట్ ఆల్రెడీ అయింది మేడం. నమస్తే కలెక్టర్ గారు, బాగున్నారా? నా పేరు రవి, అందరూ నన్ను తోట రవి అంటారు. ఎమ్మెల్యే గారి మనిషిని. అన్నకి నేనంటే ఇష్టం, జనానికి ఆయన అంటే భయం. అది వేరే విషయం అనుకోండి. ఊరి చివర మాకు 20 ఎకరాల అరటి తోట ఉందండి. దానికి జనాలు చెప్పే కథ కూడా ఒకటి ఉంది. అక్కడ మేము చెప్తే గెలలో నరుకుతారు, మాకెదురు తిరిగితే తలలో నరుకుతారు. అంచేత నేను చెప్పేది ఏంటంటే, ఆ ఫైల్ మీద సంతకం మీరు పెట్టండి, చెక్ మీద సంతకం నేను పెడతా. అయినా మొదట మాలాంటి వాళ్ళు ఫైల్ మీద సంతకం పెడితే మీ జీవితాంతం ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మాది. కాదు కూడదు అంటారా? కారణాలు లేని సావులు ఉంటాయి కానీ నొప్పి లేని సావులు ఉండవు కదా కలెక్టర్ గారు. ఆలోచించుకోండి మరి. చూడండి ఎమ్మెల్యే గారి తోక రవి గారు, పుట్ట కథలు, పిల్ల మరిరాజు కథలు, మీరొస్తే గేట్ తీసే వాచ్మ్యాన్లకి, బయట సంస్కారం లేకుండా నమస్కారం పెట్టే బ్రోకర్లకి చెప్తే వింటారు. కలెక్టర్ మాటలు జాగ్రత్తగా రాని. మీరు భయపెట్టే జనం తిరగబడితే మీ తోటలో తెగేది మీ తలే. మీ సంతకం విలువ మహా అయితే 1 పక్కన కొన్ని సున్నాలు, కానీ నా సంతకం విలువ కొన్ని జీవితాలు. అయినా మీకు ఇంతసేపు టైం ఇచ్చింది మీరు చెప్పే కథలు వినడానికి కాదు, ఇక్కడ చాలా మందికి క్లారిటీ రావడం కోసం. ఆడదాని కలెక్టర్ భయం భక్తి ఉండాలా? అదే ఆడదాని కాళ్ల కిందుందిరా నీ అహం. అనుకుంటే ఒక్క సంతకం చాలు, తోటరవి అనేవాణ్ణి జనాలు మర్చిపోవడానికి.